హుజురాబాద్ కేంద్రంగా బీజేపీలో కలహం నడుస్తోంది. ఇద్దరు ఎంపీలు బహిరంగంగానే విమర్శించుకోవడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై మరో ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ బీజేపీలో ముఖ్యంగా ఆ ప్రాంతంలో అసలేం జరుగుతోంది? రాష్ట్రంలో ఎక్కడా లేని వింత పరిస్థితి హుజూరాబాద్లో కనిపిస్తోంది. అక్కడ పార్టీ కోసం కాదు, వ్యక్తి కోసం కొందరు పనిచేస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రాజేస్తున్నాయి. ఆ తరువాత హుజూరాబాద్ బీజేపీ కార్యకర్తలు ఈటెల్ని కలిశారు. వారికి భరోసా ఇచ్చిన ఈటెల హుజూరాబాద్ గురించి మాట్లాడేవాళ్లు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ ఘాటుగానే హెచ్చరించారు. ఈ ఎపిసోడ్తో బండి సంజయ్, ఈటెల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బీజేపీలో అంతర్గత విభేదాలపై ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం పెద్దలు కూడా జోక్యం చేసుకోవాలన్నారు. ఇప్పుడున్న అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఇంతకుముందు ఉన్న ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా, దూరం పోనీయొద్దు. ఏమి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా, సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. మిగిలిన పార్టీల్లో విభేదాలు లేవా అంటూ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది? కొండా మురళి గారు ఏం చేస్తున్నారు? కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు? కవిత గారు ఏం చేస్తున్నారు? కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? చెప్పవు. ఓ పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీలో కొన్ని చిన్న చిన్న గొడవలు సహజం. వాటిపై పార్టీ పెద్దలు చొరవ చూపాలంటున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్.